ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 36 ఫ్రెండ్స్. అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే అన్ని పార్ట్స్ అయితే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే వసుధార రిషి రిసెప్షన్ కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. ఆ తర్వాత రిసెప్షన్కి అందరినీ పిలుస్తారు. దాంతో చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాట్లు చేయడంతో వసుధారకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే రిషి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ వస్తూ ఇక వాళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తూ ఇక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక వసుధార రిషి నాకు ఇదంతా చాలా కొత్తగా ఉంది, అలాగే చాలా టెన్షన్గా కూడా ఉందని అంటుంది. రిషి ఎందుకు, నేను నీ పక్కనే ఉన్నాను కదా, అదిగో వస్తున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పి అంటాడు. దాంతో ఇక వసుధార అవునా అని అంటుంటే ఇక రిషి వసుధార వాళ్ళు నిన్ను ఏదన్నా మాట్లాడిస్తే సమాధానం ఇవ్వు, లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి నిన్ను ఆట పట్టిస్తారు అని చెప్పడంతో ఏంటి రిషి ఇలా చెప్తున్నావు, ముందుగానే నన్ను భయపడుతున్నావు అని చెప్పి అంటుంది. రిషి ఏం లేదు, వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇక రిషి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే వస్తారు. ఇక వస్తారని చూసి ఏంట్రా తను చూస్తుంటే పక్క పల్లెటూరు అమ్మాయిలా ఉంది, అయినా రిషికి ఈ అమ్మాయి ఎలా నచ్చిందో అని చెప్పి వెటకారంగా అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక రిషి మాత్రం రే ఊరుకోండ్రా, ఏంట్రా అలా మాట్లాడుతున్నారని చెప్పడంతో సరదాగా అన్నాం లేరా, ఏం మా చెల్లెమ్మ మా వాడు నీకు నచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉండడంతో వస్తారకి వాళ్ళ మాటలు ఇబ్బందిగా కలుగుతాయి. దాంతో వస్తారా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక రిషి అయితే వస్తారా అలా వెళ్ళిపోయినందుకు వస్తారా వస్తారా అని పిలుస్తున్నా తనైతే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా మీ ఆవిడ అలా వెళ్ళిపోయింది, అయినా మేము ఏదో సరదాగా అన్నాం, అయినా చదువుకున్న వాళ్ళైతే అర్థం చేసుకోగలరే, చదువుకొని వాళ్ళకి ఏం తెలుస్తుంది అని చెప్పి అంటారు. ఇక దాంతో రిషి రే ఏంట్రా అలా మాట్లాడతారు అని చెప్పడంతో మరి ఇంకెలా మాట్లాడాలరా, అయినా మేము ఏదో సరదాగా అన్నాం, అయినా తనేంటి అలా వెళ్ళిపోయింది, అయినా ఇక్కడికి రావడం మాదే తప్పులే అని చెప్పి రే పదండ్రా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిషి కాస్త ఫీల్ అవుతాడు. ఇంకా వస్తారా దగ్గరికి గదిలోకి వెళ్తాడు. ఇక వస్తారా ఏడుస్తూ ఉంటుంది. ఇక రిషి ఏంటి వస్తారా అసలు ఏంటి నువ్వు చేసిన పని అని అడగడంతో నేనేం చేశానని అంటుంది. దాంతో అలా వచ్చేసామేంటి, మా ఫ్రెండ్స్ చాలా ఫీల్ అయ్యారు, అలాగే వెళ్ళిపోయారు అని చెప్తుంటే అయితే తప్పు నాదా అని అంటుంది. నీదని కాదు, అయినా వాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు ఏదో సరదాగా అలా అన్నారు, నేను చెప్తూనే ఉన్నాను కదా వాళ్ళు ఏదో ఒకటి సరదాగా అంటారని అని చెప్పడంతో అలా అని కాదు రిషి, అయినా నాకు వాళ్ళ మాటలు ఇబ్బందిగా కలిగాయి అందుకని వచ్చేసానని అంటుంది. ఇక రిషి వస్తారా నువ్వు ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి, ఇలా నువ్వు అలా వెళ్ళిపోతే వాళ్ళు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు కదా అని చెప్పడంతో అయితే తప్పు నాదా అని ఇక ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. అంతలేక జగతి మహేంద్ర రిషి వసు కనిపించకపోవడంతో రే నాన్న ఏం చేస్తున్నారు ఇక్కడ, అమ్మ వస్తారా ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చున్నారు రండి అని చెప్పడంతో ఇక వస్తారా అత్తయ్య మీరేమనుకోనంటే నాకు కాస్త బాగాలేదు నేను రాలేనని అంటుంది. ఇక జగతి ఏమైందమ్మా అని చెప్తుండడంతో ఏం లేదు అత్తయ్య నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తుంది. ఇక జగతి అవునా సరేలేమ్మా అయితే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి రిషి కనీసం నువ్వన్నారా వచ్చిన వాళ్ళని పలకరించాలి కదా అని పిలుస్తుంది. ఇక రిషి వస్తారా అంకల కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. ఇక వసుధార ఆయన తప్పినాదే అన్నట్టు మాట్లాడుతున్నాడు రిషి కూడా అని చెప్పి ఇక ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాత్రి రిషి గదిలోకి వచ్చేసరికి వస్తారా పడుకొని ఉంటుంది. ఇక రిషి వస్తారా వస్తారా అని పిలుస్తున్నా పలకదు. దాంతో రిషి కూడా హట్ అయ్యి ఇక తను కూడా అటువైపు తిరిగి పడుకుంటాడు. ఇక ఉదయం వస్తారా కాఫీ తీసుకొచ్చిన రిషి అలిగి నాకు కాఫీ వద్దని అంటాడు. ఇక వస్తారా ఎందుకు అని అడుగుతుంటే నాకు తాగాలనిపించడం లేదని అక్కడ పెట్టేస్తాడు.